అందరికి ఈరోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని బాగా 4 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నా కదా, ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ పౌడర్ అంటే బిర్యానీ మసాలా అన్నమాట, అవన్నీ వేసుకోవాలి. అవన్నీ నేను ఒక దాంట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేసేస్తున్నాను. అవన్నీ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పావు గంట పాటు ఇదిలా నానబెట్టుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసుకోవాలి. ఇందులో నేను తీసుకున్న చికెన్ అయితే కేజీ, ఇందాక 1 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు ఇందులో ఇంకో స్పూన్ వేసాము. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ అయితే తీసి అందులో వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడైతే మనం రైస్ ఉడకపెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్, ఉప్పు, షాజీరా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా మరగనివ్వాలి. అవి బాగా మరిగిన తర్వాత మనం బియ్యం వేసి 60% ఉడకాలి బియ్యం అనేవి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ పెట్టుకోవడానికి ముందు ఒక డేక్షా అయితే తీసుకొని ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని చికెన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా. నెక్స్ట్ దానిపైన రైస్ అయితే వేసేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా వేసేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కలర్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా. తర్వాత వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద అలా వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసేయాలి, దమ్ పెట్టేసేయాలి ఒక 15 మినిట్స్ పాటు. చూడ్డానికైతే యమ్మీగా ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, హ్యాపీ సండే.